స్వామి వివేకానంద 168వ జయంతి సందర్భంగా తిరుపతిలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో యూత్ మారథాన్ పేరుతో 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన యూత్ మారథాన్ ఎంఆర్ పల్లి సర్కిల్, వెస్ట్ చర్చ్ టౌన్ క్లబ్ మీదుగా మెడికల్ కాలేజీ వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పీఠాధిపతి శ్రీ రమ్యానంద భారతి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, పృథ్వీ మోటార్స్ అధినేత పృథ్వీరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ హాజరయ్యారు. స్వామి వివేకానంద జీవిత చరిత్ర నేటి యువతరానికి ఓ స్ఫూర్తి అని తెలిపారు. భవిష్యత్తు రాజకీయాల్లో యువత రాణించాలన్నారు. వారిని కూడా వేదికపైకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ప్రైజ్ మనీ మరియు ఈ రోజు చరిత్రాత్మకమైన నా ఊహల మేరకు ఈరోజు తిరుపతికి రావడం ఒక మణిదీపం లాంటిది. మరియు ఈరోజు స్వామి వివేకానంద గారి మార్గం మరియు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ఈ యువ యూత్ మ్యారథాన్కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిన మన భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా నేను యువతకి ఇచ్చే మెసేజ్ ఈ సందర్భంగా యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనము జీవితంలో కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన మన విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. మరియు జీవితంలో పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మన యువత చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన భారతీయ జనతా యువ మోర్చా మరియు అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు తిరుపతి నగరంలో యువత ఆధ్వర్యంలో మన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఆయన జన్మదిన సందర్భం పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో యూత్ మారథాన్ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఈ యొక్క యూత్ మారథాన్ యువతను మేలుకొల్పడానికి స్వామి వివేకానంద చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈ యూత్ మారథాన్ స్వామి వివేకానంద పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం చాలా సంతోషం. ఇది యూత్ కూడా ఒక దేశభక్తితో పాటు బాగా ముందుకు వచ్చి దేశ రాజకీయాలు, దేశ ఉన్నత చదువులు ఇవన్నిటితో కూడా పాటు రాజకీయాలు కూడా చైతన్యవంతులై రాజకీయాల్లో కూడా ఒక స్ఫూర్తి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. అటువంటి స్ఫూర్తిని ఉపయోగించుకొని ఈరోజు తిరుపతి పట్టణంలో మన సోదరులు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మన తిరుపతిలో ఇక్కడ ఎయిర్ బైపాస్ నుంచి రోయా హాస్పిటల్ వరకు 5 కిలోమీటర్లు మారథాన్ను కూడా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని చేయడం కూడా జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. యువత మేలు కొల్పడానికే స్వామి వివేకానంద ముఖ్యంగా యువతను ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియదు.